ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. వాగ్దానం కోసం కనిపెట్టుకుంటున్నావా? వాగ్దానం అంటే ప్రామిస్ అండి. నిశ్చయంగా, ఖచ్చితంగా అని అర్థం. ఎవరైనా ఏమైనా చెప్పినప్పుడు మనం నమ్మలేని పరిస్థితిలో రెగ్యులర్గా వాడే పదం ప్రామిస్. హే ప్రామిస్, నన్ను నమ్ము, ఇది నిజం అని మనం నమ్మిస్తాం. మనుషులం మనమే ప్రామిస్ అన్నప్పుడు ఎదుటివారు నమ్ముతారు. మరి దేవుడైన యెహోవా అనేక వాగ్దానాలు నీ కోసం సిద్ధపరిచి నీ కళ్ళకి కనిపించేలా, నీ చెవులకు వినిపించేలా, నీ మనసుకి అర్థమయ్యేలా గుర్తు చేస్తున్నప్పుడు ఎందుకు నమ్మలేని పరిస్థితిలో ఉన్నావు? అపవాది ఇది నిజమా అంటావు. వాడిని నమ్మద్దు, వాడు ఎప్పుడో ఓడిపోయాడు. నీ విశ్వాసం పాడు చేయడానికి అలా చేస్తూ ఉంటాడు. ఇన్ని ఇయర్స్ అయ్యి ఎందుకు నీ వాగ్దానం నెరవేర్చడం లేదు? ఒక క్వశ్చన్ మార్క్, ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో నిన్ను పెడతాడు. మేబీ దిస్ ఈస్ ద వెయిటింగ్ పీరియడ్ టు ఫుల్ఫిల్ యువర్ ప్రామిస్, బట్ దిస్ ఈస్ నాట్ ఎండ్. వాగ్దానం చేసిన దేవుడికి దాన్ని ఎప్పుడు నెరవేర్చాలో కూడా తెలుసు. అబ్రహాముకి 25 సంవత్సరాలు పట్టింది. ఇశ్రాయేలు వాగ్దాన భూమికి చేరడానికి 40 సంవత్సరాలు పట్టింది. నీ జీవితంలో నీ వాగ్దానం ఆలస్యానికి కారణం మరో అబ్రహాము, మరో సారాగా నిన్ను మార్చడానికో, అంతే తప్ప ఈ రోజుతో నీ అనుమానాలన్నీ తీసివే. నీకు దేవుడిచ్చిన ప్రామిస్ తప్పకుండా నెరవేరుతుంది. హల్లెలూయా.